అండ్ రోలింగ్ యాక్షన్. ఏంటండి ఫ్రస్ట్రేషన్కి బెస్ట్ ఫేస్ లా కూర్చొని సైలెంట్గా ఉన్నారు? నేను ఉన్నమాట చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్. ఆ ఫ్రస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్ కారణం ఎవరంటే మన మనుషులే, మన చుట్టూ తిరిగే మనుషులు, పాత జరిగిన సంఘటనలు, ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే సంఘటనలు, మిడిల్లో చాలా దెబ్బతిన్నాను. ముఖ్యంగా ఏంటంటే నెగ్లిజెన్స్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ ద నెగ్లిజెన్స్ ఆర్ కేర్లెస్నెస్. ఈ రెండు కరెక్ట్గా ఉంటే, మనుషులు కరెక్ట్ ఉంటే, మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకా చాలా టాలెంట్ పీపుల్ ఫ్రస్ట్రేషన్ లేకుండా మెట్లెక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఎట్లా సక్సెస్ అయ్యారంటే, ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అనే అట్మాస్ఫియర్ ఉండదు. అదొక రీజన్ ఉంటుంది. జాగ్రత్తతనం అనేది ఉంటుంది. ఇవన్నీ సైమల్టేనియస్గా ప్యారలల్గా పేరెంట్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ఆ బ్యాచ్ మనలాంటి వాళ్ళు సిన్సియర్గా అటెంటివ్గా ఉండేవాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండరు. సో ఫ్రస్ట్రేషన్లో చాలా పిహెచ్డీ చేశాను అనుకోండి. చదువు ఎంత మాత్రం అలవ పెట్టారండి? చదువు నార్మలే సార్, చాలా డిప్లొమా వరకు ఆగిపోయింది. నేను బిఫోర్ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు 84 అప్పుడు నా 4th క్లాసు, నా సీనియర్స్ టీవీ చూస్తుంటే అప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్ ఎక్కువ జరిగేది. వరల్డ్ కప్ గెలిచారు మన వాళ్ళు. ఏ బౌలింగ్ వేస్తున్నారు, కపిల్ దేవ్ ఇన్ స్వింగ్ వేస్తున్నారు, ఇది వేస్తున్నారు, రాజర్ బిని ఏ బౌలింగ్ వేస్తున్నాడు. అప్పటికే నాకు అంటే చూసేవాడిని. ఆ చూసిన దాంట్లో నాకు తెలిసిపోయేది, అరే ఈ టైంకి ఈయన అవుట్ అయిపోతున్నాడు. అంతా టీవీ చూసేవాళ్ళు. మాకు టీవీ ఉండేది, మా ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి టీవీ చూసేవాడిని. ఆ యాంగిల్లో వాళ్ళు నాకు స్టన్ అయిపోయారు. అందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు ఉండేవాళ్ళు. అరే ఇదేంటి ఈ అబ్బాయి ఇట్లా చెప్పేస్తున్నాడు ఏంటని, జరగబోయేది అవుట్ అవుతున్నాడా లేదా అని కూడా చెప్పేస్తున్నాడు. సో అంత పర్ఫెక్ట్గా ఉండేది నాది, అంటే ఐ క్యాచింగ్ అంటారు దాన్ని. సో ఆ విధంగా ఉండేది సార్. అలా ట్రావెల్ అవుతూ మంచి క్రికెట్ టోర్నమెంట్స్ ఆడేవాడిని. స్కూల్లో నార్మల్ ఎడ్యుకేషన్. 10th క్లాస్ అయిన తర్వాత మా ఫ్రెండ్సే గైడ్ చేశారు. ఎవరైతే ఒక మ్యాచ్ ఆడిన తర్వాత నేను ఆ మ్యాచ్లో విన్ అవ్వడానికి కారణమయ్యాను. మా ఫాదర్కి బాగా క్లోజ్ వి హనుమంతరావు గారు, అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అయితే నేను ఒక లెటర్ ఏదో తీసుకున్నా, రికమెండేషన్. అప్పుడులో రికమెండేషన్ టైట్ టఫ్. జిమ్ఖానా గ్రౌండ్లో అజరుద్దీన్ గారు కోచ్ దగ్గర, ఐబారా ఆయన పేరు, ఆయన దగ్గర కోచింగ్ వెళ్ళడం జరిగింది. తర్వాత కష్టపడ్డా 10 years కష్టపడ్డా. 3 selections మైనస్ అయిపోయింది. ఎందుకు మైనస్ అయిందంటే డబ్బులు లేవు చేతిలో, లేకపోతే మంచి టాప్ పొజిషన్. అప్పుడు ఫ్రస్ట్రేటెడ్ అయినా కూడా ఇంకా ఎదుగుతూ ఖాళీగా ఉండకుండా మా ఫాదర్ డబ్బులు లేవని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేశా, ఇట్లా కాదు అనేసి ఏదో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకుంటూ ట్యూషన్కి వెళ్ళుకుంటూ, ట్యూషన్ కూడా డబ్బులు కట్టడానికి స్తోమత లేదు. అందరూ ఏమనుకుంటారంటే డబ్బు ఏముంది అంటారు. డబ్బుతోటి అన్ని పని, చదువు అయినా, ఆరోగ్యమైనా, తిరగాలన్నా ఇవన్నీ. అంతే పేరెంట్స్ యొక్క జాగ్రత్తదనం లేకపోతే నాలాంటి వాడు ఫ్రస్ట్రేషన్లోనే వెళ్ళిపోతారు. ఉన్నమాట చెప్పాలంటే పర్సనల్గా మా ఇంట్లో ఇది అవ్వదు. టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. మా పాపనే ఉంది ఎగ్జాంపుల్. ఆమె కూడా ఇంకా ఐ క్యాచింగ్, చూస్తే డ్యాన్స్ చేస్తుంది, చూస్తే గ్రాస్పింగ్ పవర్ ఉంది. సో అట్లా. సో మూవీస్లో ఒక రేంజ్లో వెళ్ళిపోయాను. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆయన డిసిప్లినే నేను బాగా నేర్చుకున్నాను. అంతకుముందు ఎన్టీ రామారావు గారు నేను 4th క్లాస్ ఉన్నప్పుడే నేను భద్రాచలం వెళ్ళాను. ఆయన ఫస్ట్ సీఎం అప్పుడు మన ఏపీకి. అప్పుడు మంచి సీఎం ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం కలవడం జరిగింది. అంటే 4వ తరగతిలోనే మీరు ఇంత ఆలోచించడం జరిగిందా? నిజంగా చెప్తాను. గాంధీ ఫిలిం ఒక రేటు, ఒక పక్కన ఈ క్రికెట్. నేను 4 o'clock 3:30 లేచి నేను క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. పొద్దున్నే బస్ పాస్ ఉండేది అంతే. మార్నింగ్ వెళ్ళిపోయి 10 కల్లా కంప్లీట్ చేసి మళ్ళీ ఇమీడియట్ కాలేజ్, బట్టలు పడేసి ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్ కాలేజ్. మళ్ళీ తర్వాత కాలేజ్లో టోర్నమెంట్లు మంచి గేమ్లు గెలిపించేవాడిని. నేనే ఫస్ట్ ఉండేవాడిని. చదువులో నార్మల్. నేను ఇక్కడి నుంచి బిహెచ్ఎల్ నుంచి చేతకేసుకొని ఐ యూస్ టు ట్రావెల్ దేర్. అంటే క్రియేటివిటీ, ఫిలిం సిటీ స్టార్ట్ అయింది. అంతకుముందు పద్మాలయ స్టూడియోలో లోఫర్ అనే హిందీ సినిమాకి చేశాను, పుకార్ అనే హిందీ సినిమాకి చేశాను. నితీష్ రాయ్ గారు పెద్ద ఆర్ట్ డైరెక్టర్. మా తెలుగు వాళ్ళు కూడా మంచి ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి రిసీవ్ చేసుకున్నారు. కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు, కూర్చోబెట్టి నాకు పేమెంట్లు ఇచ్చేవాళ్ళు, కూర్చోబెట్టి నాకు మంచిగా వాళ్ళకి కావాల్సిన అన్ని వర్కులు, ఎక్కడ బయాట్ రిమార్క్స్ తిప్పిలేదు. అటు కెమెరామెన్కి లొకేషన్స్ కానీ ఇంకేదైనా కానీ. సో సమ్ అచీవ్మెంట్ టీవీ స్టూడియోస్ చేసుకున్నాను. మళ్ళీ ఆడియో వీడియో ప్రజెంటేషన్స్ ఇచ్చాను ఢిల్లీ.
పెద్ద పెద్దోళ్ళని కలిసానండి. సోనియా గాంధీ అయితే లైవ్ ఇంటర్వ్యూ జరిగింది అది. వాట్ ఈజ్ వాట్, ఏం చేస్తే బాగుంటుందని. సెకండ్ మళ్ళీ రీసెంట్గా కేసీఆర్ గారికి ఫ్రీ ఐ గ్లాసెస్ చెప్పింది నేను. ఇలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గ్లాసెస్ ఇద్దాము, మీ ప్రతిబింబం చూడలేదు సార్, మీరు తెలంగాణ గురించి ఇంత కష్టపడ్డారు కదా. ఆయన ఆ రోజు జాబ్ ఇస్తాను, నెక్స్ట్ డే ఫోన్ చేశారు వాళ్ళ పిఏతో. పిఏ కూడా నన్ను గుర్తుపడతారు. తిరిగాము, ఆడియో వీడియో ప్రజెంటేషన్స్, ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాం. పేమెంట్స్ రాక అదొక ఫ్రస్ట్రేషన్. ఇటు మళ్ళీ ఇట్లా గొడవలు, మధ్యలో జాబులు తీసుకొని వచ్చేసేవాడిని. కాకపోతే నా ట్రావెల్లో చాలామంది హెల్ప్ చేశారు సార్. చెన్నైలో, సింగపూర్లో, మలేషియాలో. సరే, మీరు సమాజానికి మీరేం చేశారు? సమాజానికి అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ అనేది పిఎం మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నేను ఒక కంటెంట్ రాయడం జరిగింది. నాకు వచ్చిన ఇంగ్లీష్ అని కొంతమంది అంటారు. నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే ఏదో ఆ వర్డింగ్స్లో, ఆ సెంటెన్స్లో వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. ఫోన్లో మాట్లాడినా ఎవరో ఒకరు నాకు కన్విన్స్ అయ్యేవాళ్ళు. అలా ఢిల్లీ లెవెల్లో చాలామందికి హెల్ప్ చేశాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోతే నేను ఢిల్లీ వెళ్ళి ఈ గ్యాప్లోనే, ఈ ఫ్రస్ట్రేషన్స్లోనే వెళ్ళి చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫైల్ మూవ్ చేయడం, ప్రమోషన్లు ఇప్పించడం, జాబులు. మా ఫాదర్ కూడా అంతే, ప్రమోషన్లు ఇప్పించడం, జాబులు ఇప్పించడం, ఇవన్నీ చేసేవాడు. ఆయన ఏం దాచలేదు. ఎందుకంటే టెంపుల్స్ సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్ 8 కిలోమీటర్ రేడియస్లో షిరిడి కూడా అప్పట్లో ఉన్నమాట చెప్పాలంటే అక్కడ కూడా దాన ధర్మాలు చేసేవాడు. ఆయనకి దాన ధర్మాలకి ఆయనకి బ్రాండ్ అంబాసిడర్. ఫ్యూచర్ ఏంటి, పిల్లలకి ఏం చేయాలనేది ఏమీ చేయలేకపోయాడు. అయితే తప్పులన్నీ ఎదుటి వాళ్ళ మీద ఎత్తి చూపిస్తున్నారు మీరు. మీ వరకు మీరేం తప్పులు చేయలేదా? నేను తప్పులు చేయలేదు సార్. నేను ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. దారిలో పోయే మనిషికి కూడా నేను ఏమంటారు, యాక్సిడెంట్ అయింది, వాళ్ళ మదర్ ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళ కారు, ఈయన మధ్యలో అందరిని అడుగుతున్నాడు. సరే అని నేను, నా దగ్గర కూడా డబ్బు లేవు, నా గూగుల్ పే, ఫోన్పే లేదు, ఉన్నామని చెప్తాను, నా పర్సనల్ ఫోన్కి లేదు. అయితే ఆయనకి డబ్బులు అప్పటికప్పుడు ఏర్పాటు చేశాను. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు తెలిసే ఉంటారు. అవును. మరి మీ కెరీర్ని వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చెప్పాను సార్, నేను చెప్పాను. నేను చిరంజీవి గారి దగ్గరగా నాకు స్పాన్సర్ ఇప్పమని ట్రై చేశాను. ఆయన బిజీ ఉండడం వల్ల అప్డేట్ సరిగా, బట్ వెల్కమింగ్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుండేది అప్పుడు. ఇప్పుడు నో రిసీవింగ్, ఇప్పుడు అంత రిసీవింగ్ లేదు. నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక 1000 ఫిలిం సినిమాలు తీసిన కెమెరామెన్ ఉన్నారు, దేవరాజ్ గారు అని. ఇట్లా పురుషోత్తం గారు అని పెద్ద ఆయనే సుమన్ టీవీ వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేస్తారు. నేను స్టాప్ తీసి అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్. నాకు కాల్ రావాలి కదా జనరల్గా. వాళ్ళ అబ్బాయి నెంబర్ పెట్టాను, వాళ్ళ భార్య రోడ్డు మీద అడుక్కొని తింటాను. అది చూసి మా సార్ పురుషోత్తం గారు ఉన్నారు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా పిలిపిద్దాం, ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకో. ఇట్లా కెమెరామెన్కి మేము అప్పచెప్తే ఇట్లా జరిగింది సంఘటన అంటే చిరంజీవి గారు స్వయంగా ఆయన్ని పిలిచారు. అది సేవనే కదా సార్, హెల్పింగే కదా. ప్రతిదీ మీరు ఎదుటి మిస్టేక్ అని చెప్తున్నారు. మీరు నిజంగా కూలంకషంగా పరిశీలించి చూడాల్సింది ఏం జరిగింది అనేది. మేబీ మీ లైఫ్ మారి ఉండేదేమో, మేబీ ల్యాక్ ఆఫ్ ఏమంటారు క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ కాదు సార్, అవతల వ్యక్తి కూడా కొద్దిగా అర్థం చేసుకునే గ్రాస్పింగ్ పవర్ కూడా ఉండాలి. మిడిల్ మ్యాన్ కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి దగ్గర ఓ పిఏనో మేనేజర్ ఉంటారు చూడండి, వాళ్ళు అప్డేట్ చేసే శక్తి ఉండాలి, కరెక్ట్ ఉండాలి. వాళ్ళు కరెక్ట్ ఉంటే కొన్ని పనులు బాగా జరుగుతాయి. నేనే ఏదన్నా రిప్రజెంట్ వాళ్ళకి. నాకు ఒక ఫేమస్ పిఏ వరల్డ్ వైడ్లో ఒకటి చెప్తాను, ఇండియా వైడ్లో దీక్షిత్ గారు ఉన్నారు, వెంకటస్వామి గారు పిఏ. లేబర్ ఇష్యూస్లో మేము ప్రతిదీ తీసుకెళ్ళామని అన్నీ సాల్వ్ అయ్యేది. అయితే ఫార్మర్స్ కౌన్సిల్ కూడా వాళ్ళ అబ్బాయి దగ్గరికే తీసుకెళ్ళాం. మేము ఎంతోమంది దగ్గర తిరిగాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. ఆయన దగ్గర ఐడియా వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ పని జరిగింది. కేసీఆర్ వరకు తీసుకెళ్ళి ఫైనల్ చేయించారు. మరి దాంట్లో ఉద్యోగం రావాలి. నాకు ఒక పేపర్ అయినోడికి ఉద్యోగం వచ్చేసింది సార్. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని నేను రీసెంట్గా ఆన్లైన్లో లైవ్లో చాట్ చేశాను. మాలాంటి వాళ్ళని పిలవండి, సలహాదారు పనికి రాని వాళ్ళకి సలహాదారు ఇస్తారు, లక్షల జీతాలు ఇస్తారు, ఎందుకో వేస్ట్. నా వల్ల ఎంత జరగాలో అంత జరుగుతుందండి, ఎంత చేయాలో అంత చేయగలుగుతా. ఇట్స్ మై టెండెన్సీ. ముక్కు మొహం తెలియని కూడా పై ఫోన్ కాల్ వస్తే బ్లడ్కి, ఫుడ్కి నేను అరేంజ్ చేయగలుగుతా నా పరిధిలో. ఇప్పుడు ఉన్నవాడు చెప్పాలంటే తిరుపతి ఉందండి ఎగ్జాంపుల్.
తిరుపతిలో కూడా అంతే, లెటర్స్ ఇచ్చిన వాడికి దర్శనాలు ఫుల్. 1000 లెటర్లు వస్తాయి రోజుకి రికమెండేషన్ త్రూ అవుట్ ఇండియా. మరి ఇక్కడ మనుషుల్ని ఆపుతారు కదండి, లైన్లో నిలిచే వాళ్ళు, కంపార్ట్మెంట్ 24 అవర్స్ లైన్లో నిలిచే పిల్లలు పెద్దలు. పోనీ అది అయిపోయింది, దర్శనం అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యూ లైన్, అన్నదానంలో కూడా క్యూ లైన్లో నిల్చోవాలి. అంత నిల్చుంటారా? ఫుడ్ సరిగా లేదు, ప్రిపరేషన్. ఆ పాయింట్ అవుట్ కూడా చేశానండి. సరే చూద్దాం, ఇప్పుడు మీ హిస్టరీ జనాలందరూ చూస్తారో వింటారు ఏంటి, వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు అనేది మన ప్రోగ్రాంలో తెలుసుకోవచ్చు. ఇంకోటి సార్, కామెంట్స్ బాగా చేస్తారు మనుషులు, గాసిప్స్ కూడా క్రియేట్ చేస్తారు, కానీ సొల్యూషన్ ఇవ్వాలి. కామెంట్స్తో పాటు సొల్యూషన్ ఇస్తే వీ కెన్ డూ వెల్. మాట సాయం, చేత సాయం మ్యాక్సిమం ఈ 2 చాలు సార్. తర్వాత ధన సాయం. కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంది, ఏం చేసుకోవాలో తెలియదు, పబ్బులకి ఖర్చు పెట్టేస్తున్నారు, పార్టీలకు ఖర్చు పెడతారు, డే నైట్ ఎంత ఖర్చు అంటే అంత దానికి ఖర్చు చేస్తారు. అరే ఇంట్లో ఒక మనిషికి, అరే పలానా వ్యక్తికి ఇంత టాలెంట్, మనం ఏదో అంతో ఇంతో సాయం పడదాం, ఓ లింక్ ఇద్దాం, ఒకటి ఇది చేద్దాము, అది చేద్దామని ఎవరికి ఉండదు. అట్లా ఉంటే వీ కెన్ డూ వెల్ సార్. చూద్దాం, ఫ్రస్ట్రేషన్కి బెస్ట్ ఫేస్గా ఎగ్జాంపుల్ తిరుమలరావు గారికి చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాలు చెప్పండి.